ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం షష్టమ స్కందం 6వ అధ్యాయం దక్ష ప్రజాపతి గురించి, ఆయన వంశాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ఆయనకి మొదటగా 10,000 మంది కొడుకులు పుట్టారు. హయశ్వులు వాళ్ళని తర్వాత మళ్ళీ ఇంకొక 1000 మంది పుట్టారు. వీళ్ళని అందరినీ కూడా నారద మహర్షి ఉపదేశం చేత పరిపూర్ణ వివేక వైరాగ్యాలు పొంది ముక్తి మార్గం పట్టుకొని వెళ్ళిపోయారు. ఈయన సృష్టి చింతనలో వేదన పడుతూ మళ్ళీ వచ్చి ఏం చేశాడు, బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహంతో ఇంకొక 60 మంది అమ్మాయిల్ని కన్నాడు. ఎవరయ్యా వాళ్ళని ఎవరెవరికి ఇచ్చాడు, వాళ్ళ వలన ఎవరు కలిగారు, వాళ్ళ వలన ఎట్లాగ వంశ వృద్ధి జరిగింది, ఇదంతా చెప్పబోతున్నారు. చూద్దాం. చూడండి. శ్రీశుక ఉవాచ తతః ప్రాచేతసోऽసిజ్ఞామనునీత స్వయంభువ షష్ఠిం సంజనయామాస దహితృః దశధర్మాయ కాయేందో ద్విషట్త్రిణవ భూతాంగిరస్కృతాశ్వేభ్యో ద్వే చాపరా నామధేయాన్యమూషాం త్వం సాపత్యానాం యాసాం ప్రసూతి ప్రసవై లోక ఆపూరితాస్త్రయః ఖగుబ్జామిర్విశ్వాసాద్యామరుత్వతి వసుర్ముహూర్తా సంకల్ప ధర్మపత్న్యః సుతాన్ శృణు భానోస్తు దేవర్షభః ఇంద్రసేనస్తతో నృప విద్యోత ఆశీలంభాయ తతస్తనయత్రవ ఖగుభః సంకటస్తస్య కీకటస్తనయో యతః భువో దుర్గాణి జామేయః స్వర్గో నంది విశ్వే దేవాస్తు విశ్వాయ సాధ్యో గణశ్చ సాధ్యాయ మరుత్వాంశ్చ జయంశ్చ మరుత్వత్యాం బభూవతు జయంతో వాసుదేవాంశ మౌహూర్తికా దేవగణ ముహూర్తాయాశ్చ జగ్నిరే ఏ వై ఫలం ప్రయచ్చంతి
పత్న్యా హర్షశోకభయాదయః ప్రాణస్యోర్జస్వతి భార్యా సహ ఆయుః ధ్రువస్య భార్యా ధరణీరసూత వివిధా పురా అర్కస్య వాసనా భార్యా అగ్నిర్భార్యా వసోర్ధారా పుత్రా ద్రవిణకాదయః స్కందశ్చ కృత్తికా పుత్రో ఏ విశాఖాదయస్తతః దోషస్య శర్వరీ పుత్రా వసోరాంగిరసి పుత్రో విశ్వకర్మా కృతిపతి తతోమసు విశ్వే సాధ్యా మనోసుత. దక్ష ప్రజాపతికి 60 మంది అమ్మాయిలు పుట్టారయ్యా. భార్య పేరేంటి? అసిక్ని. అసిక్ని యందు దక్ష ప్రజాపతికి 60 మంది అమ్మాయిలు పుట్టారు. ఎవరెవరయ్యా వాళ్ళు? వాళ్ళందరినీ కూడా చెప్తున్నారు. వారిలో 10 మందినట, 10 మంది అమ్మాయిలను ధర్మునికి ఇచ్చాడు. ధర్ముడు నరనారాయణుడే ధర్ముడుగా ప్లస్ వాళ్ళగా పుట్టారు. అక్కడ హిమాలయాల్లో ఉంటారు. ధర్ముడు ఆయనకు 10 మందిని ఇచ్చాడట. అవునా? వాళ్ళలో 13 కశ్యప ప్రజాపతికి ఇచ్చాడట. దితి అదితి వాళ్ళు ఉన్నారే వాళ్ళు. 27 మందిని చంద్రుడికి ఇచ్చాడు. వాళ్ళలో రోహిణి మొదలైనటువంటి వాళ్ళు, నక్షత్రాలన్నీ ఉన్నాయి కదా వాళ్ళందరూ. వాళ్ళ 2 భూతుడు అనేటువంటి ఆయనకి ఇచ్చాడట. ఇంకొక 20 అంగరీషుడు సప్త ఋషుల్లో ఒక ఆయనకి ఇచ్చాడట. ఇంకో 2 కృషాశ్వుడు అనే ఆయనకి ఇచ్చాడట. మిగిలిన 4 తార్క్ష్యుడు అనేటువంటి ఆయన కూడా కశ్యపుడట, ప్రజాపతి. వాళ్ళందరూ ప్రజాపతులే. అప్పుడు వాళ్ళకి ఇచ్చి వివాహం చేసేసాడు. అలాగా ఇచ్చినటువంటి వాళ్ళలో ఏమయ్యా వాళ్ళ పేర్లు ఏంటి? పేర్లతో సహా 60 మందిని కూడా చెప్తున్నాడు. వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళు ఎవరెవరికి పిల్లలుగా ఎవరెవరు పుట్టారు, తర్వాత కొడుకులు ఎవరు, మనవాళ్ళు ఎవరు, వాళ్ళ వరుసగా అన్నిటిని కూడా చెప్తూ ఉన్నాడు. అయ్యా ఈ దక్ష కన్యల్లో వాళ్ళ వంశం ఏ విధంగా వృద్ధి అయింది అని అంటే, ఇదిగో చూడు, ఆ ధర్ముడికి 10 మందిని ఇచ్చాడు కదా అమ్మాయిల్ని. 10 మందిలో భాను, లంబ, కకుబ, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసు, ముహూర్త, సంకల్ప అనేవాళ్ళట వాళ్ళ పేర్లు. ఇలా అంత చెప్పుకోవడానికి వీలు కాదు. బాహ్యంగా ఒక చరిత్ర నడుస్తూ ఉంటుంది, అంతర్గతంగా తత్వం కొనసాగుతూ ఉంటుంది. స్పష్టంగా కనిపిస్తుంది. దక్షుడు అంటే సమర్థుడు అని. ఆయన సమర్థత, టాలెంట్, అది ఏ విధంగా వ్యక్తమైంది అని అంటే, ఎవరి నుండి ఏ విధంగా వ్యక్తమైంది ఇక్కడ నాకు అనిపిస్తుంది. భాను, కాంతి, అలాగా ఒక్కొక్కరు వాళ్ళని ఈ ధర్ముడికి ఈ 10 మంది భార్యలలో కొడుకులుగా కుమార్తెలుగా ఎవరెవరు కలిగారు, వాళ్ళకి మనవలు మనవాళ్ళు కూడా ఎవరు పుట్టారు కూడా వర్ణిస్తుంది. సో ఇది కథా చరిత్ర. కథ అంటే కల్పించబడినటువంటిది చరిత్ర. ఇది జరిగిందయ్యా ఇట్లాగా, ఈ విధంగా జరిగింది కదా. దాంట్లో ఏంటి, భాను అనే ఆమె ఉందే దేవఋషుడికి ఇచ్చాడు. భాను ఆమెకు దేవఋషుడు పుట్టాడట. దేవఋషుడు, దేవ అంటే దివ్యమైనటువంటి, ఋషభ అంటే శ్రేష్టమైనటువంటి అని. మహాశక్తి జ్ఞానాలు కలిగిన వాడు పుట్టాడు. భాను అంటేనే కాంతి కదా. సమర్థతకు కాంతి తోడైతే ఎలాంటి వాడు పుట్టాడండి. గమనిస్తే ఏంటి అంటే, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి భక్తి జ్ఞానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పిల్లలు కూడా అలాంటి వాళ్ళే పుడతారు. వాళ్ళకి భగవంతుడి యందు భక్తి పరాకాష్ఠలో ఉంది అని అనుకోండి, వాళ్ళ జ్ఞానం లేకపోయినా అమాయకులు అయి ఉన్నా కూడా భగవంతుడు వాళ్ళకి ఉన్నతమైన వాళ్ళని ఇచ్చేస్తాడు. మహా ఉన్నతమైన వాళ్ళని. ఎందుకు అంటే వాళ్ళకు పుట్టిన వాళ్ళు చెడిపోరు. క్రమంగా ఆయనే ఏదో ఒక ఋషినో మహాత్ముడో ఎవడో ఒకరిని తోడు చేస్తాడు.
మహావిజ్ఞానవంతులయ్యేటట్టు చేస్తారు. దానికి ఏంటంటే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మా పిల్లలు గొప్పలు కావాలి అని. అవునా? ఏంటి గొప్పతనం ఎక్కడి నుంచి వస్తుంది? దైవానుగ్రహం ఉంటేనే వస్తుంది. పుట్టుకతోనే గొప్ప సంస్కారాలు కలిగిన వాళ్ళు పుట్టాలి అన్నా, ఆ పుట్టినటువంటి వాళ్ళు ఉత్తమ లక్షణాలు కలిగి పెరగాలి అని అన్నా, వాళ్ళ జీవితం గొప్పగా ఎదగాలి అన్నా వెనకలు భగవంతుడి అనుగ్రహం ఉండి తీరాలి, లేకపోతే కలగవు. దానికే దేవఋషుడు పుట్టాడట. ఆ దేవఋషుడికి ఇంద్రసేనుడు అని ఆయన పుట్టాడట. గొప్ప మహారాజులు వీళ్ళందరూ. రెండో ఆమె లంభ అనే ఆమెకి విద్యోతుడు అని పుట్టాడు. విద్యోతుడు విశేషణ ధృతి కాంతి. అతనికి మేఘగణాలు జన్మించాడు. మేఘాలు మనకు కనిపిస్తాయి కదా, వర్షాకాలం మేఘాలు కనిపిస్తాయి కదా. ఆ మేఘాలకు అనేక రకాల పేర్లు కలిగిన మేఘాలు ఉన్నాయి. అదేంటి అంటే ఒక్కొక్క రకమైన మేఘానికి ఒక అధిపతి దేవుడు ఉంటాడు. శరత్కాలంలో మేఘాలు వస్తాయి, తెల్లగా వచ్చేస్తుంటాయి, గుంపుగా మొత్తం ఆకాశం అంతా నిండెట్టుంటాయి. ఒక గాలి అడు కొట్టేదంటే చల్లాసరి కదా. వర్షాకాలం ఒక్కోసారి నల్లటి భయంకరమైన మేఘాలు వచ్చేస్తాయి. ఒక్కోసారి ఏం చేస్తాయి, ఇదేంటారు క్లౌడ్ బర్స్ట్ అంటారు, ఒక్క కుంభవృష్టి అని అంటారే. ఒకసారి మేఘాలు పగిలిపోతాయట, కుండలో నీళ్లు కుండ పగిలిపోతాయి, బుడికి దుక్కిపెట్టి ఆ మేఘాలు ఒక్కసారిగా కుమ్మరించినట్లు వస్తాయి. కొన్ని నల్లటి మేఘాలు ఉంటాయి, నిండా నీళ్లు ఉంటాయి, నీలం మేఘాలు ఉంటాయి కొన్ని కదా. రకరకాల మేఘాలు. ఈమె పుత్రులే ఆ మేఘాలకు అధిపతులయ్యారు, మేఘగణాలుగా తయారయ్యారు. ఏమయ్యా వాళ్ళ తర్వాత కకుబ అనేటువంటి ఆమెకి సంకటుడు పుట్టాడట. సంకటం, కష్టాలు. ఒక 45 మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు అనుకోండి, లేదా అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, అందరికీ ఒకే స్వభావం వస్తుందా? ఒకడు పని చేసి అందరూ బాగుపడాలి అనుకుంటాడు. ఒకడు ఇష్టమైన తిరిగి పని చేసిన వాళ్ళందరినీ లాగేసుకుని వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. ఇంకొకటి ఉంటాడు కాళ్ళ వెళ్ళబడి ఉన్నదంతా లాక్కుని ఉంటాడు. ఇంకొకటి ఉంటాడు ఎందుకో పనికిరానాడు వాడు ఉంటాడు. ఏమయ్యా ఒకే తల్లిదండ్రులు పుట్టారు కదా అంటే వాళ్ళు పూర్వ సంస్కారాలతో పుడతారు. వాళ్ళు పుట్టారు చూడండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అన్నమాట ఎక్కడ ఎవడు జవ దాటలేదు ఎవరు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా అలాగే ఏంటంటే మేఘగణాలన్నీ పుట్టాయండి. ఈ కకుబుకు సంకటుడు పుట్టాడండి. అతనికి కీకటుడు అనేవాడు పుట్టాడట. కీకటునకు సకల దుర్గాల అభిమాన దేవతలు. దుర్గాలు అంటే అంతఃపురాలు, దుర్గం అంటే అంతఃపురం లేదా పెద్ద పెద్ద పర్వతాలు, వాటికి అధినేతలైనటువంటి వాళ్ళందరూ పుట్టారట. ఆ తర్వాత జామి అనేటువంటి ఆమెకి స్వర్గుడు అనే ఆయన పుట్టాడట. అతనికి నంది అనేటువంటి కలిగాడట. విశ్వ అనేటువంటి ఆమెకి విశ్వేదేవతలు పుట్టారట. విశ్వేదేవతలు వాళ్ళు కూడా ఒక రకమైన ప్రకృతిని రక్షించేటువంటి వాళ్ళు. వాళ్ళకి ఆ విశ్వేదేవతలకు ఎవరు పుట్టలేదట. సాధ్య అనే ఆమెకు సాధ్యగణాలు పుట్టారట. వారి పుత్రుడు అర్థసిద్ధి అట. అర్థసిద్ధి, సాధ్యం అంటే అనుకున్నది సాధించగలగడం. అవునా? పట్టుబట్టి పనిచేసేటువంటి వాడికి, తెలివితేటలతో పనిచేసేవాడికి సంపదలు వస్తాయి. ఎంత చదువుకున్నాడా అనే దాన్ని బట్టి సంపదలు రావు, ఎంత తెలివిగా పనిచేశాడా అనే దాన్ని బట్టి సంపదలు వస్తాయి కదా. అలాగా వాడు పుట్టారట. మరుత్వతి అనే ఆమెకు మరుత్వంతుడు పుట్టాడట. జయంతుడు అనేవాడు కూడా పుట్టాడట. జయంతుడికి వాసుదేవుని అంశతో ఉపేంద్రుడు అని ఆయన పుట్టాడట. ఉపేంద్రుడు అని జయంతుడికి. ఓకే. తర్వాత ముహూర్త అనే ఆమెకి ముహూర్త అభిమాన దేవతలు. ముహూర్తం అంటాం కదా, శుభముహూర్తం అని రకరకాల ముహూర్తాలు చెప్తారుగా, ఆ ముహూర్తాల పేర్లు కూడా చెప్తారు. ఆ ముహూర్తాన్ని పుట్టాడట. వాళ్ళకి ముహూర్త అభిమాన దేవతలు ఉన్నారే,
మనుషులు చేస్తున్నటువంటి కర్మలలో శుభముహూర్తమా అశుభ ముహూర్తమా మిశ్రమ ముహూర్తమా దాన్ని బట్టి ఫలాలు ఇస్తారు. శుభముహూర్తంలో కార్యాలు జరిగితే శుభ ఫలాలు వస్తాయి, అశుభ ముహూర్తంలో జరిగితే అశుభ ఫలాలు వస్తాయి కదా. అలాంటి వాళ్ళందరూ పుట్టారట. తర్వాత ఆషాఢం సంకల్ప అనేటువంటి ఆ కుమారుడు సంకల్పుడట. అతనికి కాముడు అనేవాడు పుట్టాడట. వసువు అనే ఆమెకి 8 మంది పుట్టారట. వాళ్ళే అష్టవసువులు. ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వసువు, విభావసువు అనే కుమారులు 8 మంది ఆ వసువుకు పుట్టారట. అష్టవసువులు అనేటువంటి ఆ ద్రోణుని పత్ని ఉంది. ద్రోణుడు ఈ ద్రోణుడు కాదు, ఈమె పుట్టినటువంటి ద్రోణులు పెద్ద ఆయన వసువుకు పెద్ద కుమారుడు. ఆమె ఆయన భార్య పేరు అభిమతి అట. అభిమానము అని అంటాం కదా, అనుకూలమైన మనస్సు అని. ఆమెకు హర్ష శోకాలు అని భయ. హర్ష శోక భయ. ఎక్కడ అభిమానం ఉందో ఈ 3 ఉంటాయట. అర్థమైందా? మీ పిల్లల మీద మీకు అభిమానం ఉంటుందా ఉండదా? మీ పిల్లల మీద మీకు అభిమానం ఉంటుందా ఉండదా? అక్కడే కదా స్వామి ఉండేది కదా. ఇప్పుడు మీ పిల్లలు తలుచుకుంటే ఎప్పుడు ఆనందమే ఉంటుందా? భయం కూడా ఉంటుందా? ఉండదా? వాళ్ళు చేయకుండా చేస్తే వాళ్ళకంటే ముందు తల్లిదండ్రులు భయపడతారు. అవునా? వాళ్ళు కానీ ఎదగకపోతే, వృద్ధి కాకపోతే, చెడిపోతే విపరీతమైన శోకాలు కలుగుతాయి కదా. కాబట్టి ఏంటి అంటే అభిమతి ఉంది, వీళ్ళు పుట్టారట. హర్ష శోక భయాలు అనేటువంటి వాళ్ళు పుట్టారు. ఆ తర్వాత ఆ వసువు యొక్క వంశాన్ని వహిస్తున్నాను. అక్కడ ప్రాణుడు అనే ఆయన భార్య పేరు ఊర్జస్వతి అట. ఆమెకు సహుడు, ఆయువు, పురోజవుడు అని 3 కుమారులట. ఆ ధ్రువుడు అనే ఆమెకి ధరణి అందు నగరాల అభిమాన దేవత. నగరాలను రక్షించేటువంటి వాడు. హైదరాబాద్ అసలు పేరేంటి? భాగ్యనగరం కదా. జనరల్గా స్త్రీ పేర్లే ఉంటాయి అక్కడక్కడ తప్ప. సహజంగా వచ్చిన ఈ మహానగరాల పేర్లు. బొంబాయి అంటాం, ముంబై మా. కలకత్తా అంటాం, కాళీమా, కాళీ మాత అని. అలాగా వచ్చినటువంటి వాళ్ళు ఈ నగరాల యొక్క అధినేతలట. వాళ్ళందరూ పుట్టారు. ధరణి అంటే భూమి అని కదా. తర్వాత అర్కుడు ఆయన భార్య వాసన ఆట. ఆమెకు తర్షుడు అనేవాడు పుట్టాడట. తర్షుడు అంటే తృష్ణ. ఒక వాసన ఉన్నప్పుడే దానికి అనుగుణమైన కోరిక వస్తుంది. ఆ కోరిక నుండి సంకల్పం నుండి పని, ఫలం నుండి ఫలము, ఫలం వల్ల తృప్తి. అదే ఇక్కడ తర్షుడు. తర్వాత అగ్ని అనే ఆయన పేరు పత్ని ధారాట. ఆమె ఎందు ద్రవిణకుడు మొదలైనటువంటి బోల్డెన్ మీద పిలవగలిగారట. కృత్తిక అరే పుత్రుడు స్కందుడు అట. కృత్తిక అనే ఆమె నుండి పుట్టినవాడు స్కందుడు, తెలుసు కదా. ఆమె నుండి జన్మించాడట. అతనికి విశాఖుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారట. వారు దోషుడి పత్ని శర్వరి అట. ఆమె ఎందు శిశుమారుడు జన్మించాడట. అతడు భగవంతుని యొక్క కళ అవతారు. భగవంతుడు కళలతో ఉంటాడట. అంటే ఆయన శక్తులు వీళ్ళు వచ్చాయి, భగవంతుడి యొక్క శక్తులన్నీ అక్కడ వచ్చాయి అని. తర్వాత ఈ వసువుకి పత్ని అంగిరసి అనే ఆయన శిల్పకళకు అధిపతి అయిన విశ్వకర్మ చెప్తారు కదా. ఆ విశ్వకర్మ ఈ ఎవరికి పుట్టాడు? వసువు యొక్క పత్ని అంగిరసికి పుట్టాడు. విశ్వకర్మ భార్య కృతి చెయ్యబడినది అని, విశ్వాన్ని తయారు చేసేవాడు అని.
బ్రహ్మదేవుడి యొక్క శిల్పి, స్థపతి అంటారు అక్కడ, శిల్పి అని. ఆయన విశ్వకర్మ అని. ఈ విశ్వకర్మకు భార్య కృతి అని, చెయ్యబడిన అని. ఆమెకు చాక్షుష మనువు పుట్టాడు. చాక్షుష మనువు. ఆయన నుండి మళ్ళీ ఈ విశ్వే దేవతలు సాధ్యగణాలు కూడా మళ్ళీ పైకి వచ్చావు అని. ఈ విధంగా దక్షుడి యొక్క వంశం కొనసాగుతూ ఉంది, అయిపోలేదు. ఈ అధ్యాయం అంతా అదే. చెప్పారు కదా 60 మంది భార్యలకి ఏ విధంగా మొత్తం లోకం అంతా వాళ్ళ నుండే వచ్చింది. ఎలాంటి ఇప్పుడు కేవలం రాజులనే చెప్తున్నారు. ఆ తర్వాత భూమి మీద ఉన్న సర్వజీవరాశులు 60 మంది నుండే పుట్టారు. పక్షులు, చెట్లు, ఏది లతలు, పాములు, మృగాలు, జంతువులు అన్నీ కూడా ఈ 60 మంది నుండి వచ్చారు. ఎవరు ఎక్కడెక్కడ నుండి వరిస్తున్నాను ఇంకా చూడండి. విభావ సోరసూతోష వ్యుష్టం రోచిష. రైవతో జోభవో భీమో వామభుగ్రో అజైకపాదహిర్బుద్ధ్యో బహురూపో రుద్రస్య పార్షదాశ్చాన్యే ప్రజాపతేరంగిరసః స్వధా పత్ని అధర్వాంగిరసం వేదం కృశాశ్వోచ్ఛిషి భార్యాయాం ధూమ్రకేశమజీజనతు ధిషణాయాం వేద శిరో తార్క్ష్యస్య వినతా కద్రో పతంగే పతంగ్యస్యోదపతగాన్యామిని సుపర్ణాసూత గరుడం సూర్యసూత కృత్తికాదీని నక్షత్రాన్ దక్షశాపాస్వరపత్యాస్తాసు యక్ష్మ పునః ప్రసాద్య తం సోమః కళాలేవే శృణునామాని లోకానాం మాతॄణాం అదకశ్యప పత్నీనాం అదితిర్దితి ధనుః కాష్ట అరిష్ట. ఓకే, ఇప్పుడేమైంది? ఆ విభావసుని పత్ని ఉష అట. ఆమెకు వ్యుష్టుడు, రోచిషుడు, ఆతపుడు అనే ముగ్గురు కలిగారట. వాళ్ళ ఆతపుడుకు పంచయాముడు అంటే రోజు అనే పుత్రుడు కలిగారు. ఇదంతా కాలం మొత్తం లోకం అంతా ఎలా వచ్చింది అని. అతని వలననే సకల జీవరాశులు తమ తమ కార్యక్రమాల ఎందు నిమగ్నమయ్యే శక్తి కలిగిందట. ఇంకొకరు దక్షిణ కూతురు భూతుని భార్య స్వరూప ఎందు కోట్ల కొలది రుద్రగణాలు కలిగారు. రుద్రగణాలు అంటే శివుడు వెంట ఉంటారు కదా, భూతగణాలు అంటారే, భూత ప్రేత పిశాచాలు అని అంటారు. అవన్నీ పుట్టాయి ఆ స్వరూపం. కోట్ల కొలదట. వాళ్ళలో రైవతుడు, అసుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, అజైకపాదుడు, అహిర్బుద్ధ్యుడు, బహురూపుడు, మహంతుడు అనే 11 మంది చాలా ముఖ్యమైన వాళ్ళు. చాలా ముఖ్యమైన వాళ్ళట వాళ్ళు. భూతుని 2వ భార్య ఉందట. ఆమెకు భయంకరుడై భూతుడు, వినాయకుడు మొన్నొక వారు జన్మించారట. వినాయకుడు అంటే ఈ వినాయకుడు, ఈయన పార్వతీదేవి పుట్టాడు కదా. శివుడికి ఇంకొక పేరు ఉంది, భవుడు, భూతు అని కూడా అలాగే కనిపిస్తుంది కదా. రుద్రగణాలు పుట్టాయి అంటే రుద్ర స్వరూపమే కదా ఆయన. ఏకాదశి రుద్రుడు అని అన్నారే, ఆ రుద్రాంశంలో పుట్టినటువంటి వాళ్ళే వీళ్ళు. అక్కడ ఒకరి నుండి ఈ వినాయకుడు జన్మించాడండి. వీళ్ళలో 11 మంది రుద్రులు ముఖ్యమైనటువంటి వాళ్ళు మహేశ్వరుడికి పార్షదులుగా. తర్వాత ప్రజాపతి అంగిరసుడు, ఆయన మొదటి భార్య పేరు స్వధ. ఆమెకి పితృగణాలకు జన్మించిందట. పితృలోక దేవతలు ఉంటారే, మనం ఇది చేస్తూ ఉంటాం కదా, తర్పణాలు చేస్తాం కదా. పిండాలేమో చనిపోయిన పెద్దలకు పెడతారు,
ఈ తర్పణాలు ఇవన్నీ ఏమో తర్పణాలు, యజ్ఞాలు, యాగాలు పితృలోకంలో ఉన్న దేవతలకు ఇస్తారు. వాళ్ళెవరయ్యా అంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి అష్టదిక్పాలకులు. వీళ్ళేమో భూమి మీద 8 వైపులా 10 వైపులా ఉండి ఆ ప్రకృతిని రక్షిస్తూ పంటలన్నీ పండిస్తూ ఉంటారు. కానీ ఈ పితృదేవతలు ఉన్నారే, వీళ్ళు అలాగ పండిన పదార్థాలని ఏ పదార్థం ఎప్పుడెప్పుడు ఎవరికి చేరాలను వాళ్ళు చేరవేస్తూ ఉంటారు. కొరియర్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్లో. పోస్టల్లో ఏమో కేవలం లెటర్లు వస్తాయి, కొరియర్లో అన్ని రకాలు వస్తాయి. ట్రాన్స్పోర్ట్, ఏ పదార్థం ఎప్పుడు ఎవరి చేత తినబడాలి అని. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, పంట పండిస్తున్నాడు, అంతా ఆయన తింటాడా? తినలేడు. ఎంత తింటాడు? అసలు చెప్పలేము. 4 గేదెలు పట్టుకున్నాడు అతను, గేదెలు పెట్టుకున్నాడు, పాలన్నీ తింటాడు. ఆ పాలు ఇది తాగుతాడు ఆయన, నాకు తెలిసి అసలే తాగకపోవచ్చు. అమ్మో గ్లాస్ పాలు కూడా అమ్ముకుంటే ఒక 20 రూపాయలు వస్తుందేమోనండి అని బాగుంటుంది కదా. కాబట్టి ఏంటి అంటే పదార్థాలు తయారు చేసేవాళ్ళు కొంతమంది, వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు కొంతమంది, వాటిని ఆరగించేవాళ్ళు ఇంకో. అలాగా ఏ పదార్థం మీద ఎవరి పేరు ఉందో అక్కడికి ఈ పితృదేవతలన్నీ చేరవేస్తూ ఉంటారట. అగ్నిదేవుడేమో మనం అగ్నిలో వేసిన పదార్థాలని దేవతలకు చేరవేస్తాడు. ఈ పితృదేవతలేమో దేవతలు తయారు చేసినటువంటి ప్రకృతిలో వస్తువులన్నీ జీవరాశులకు అందిస్తుంది. వాళ్ళందరినీ ఏమో పుట్టించుందండి. రామ 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 ఎక్కడను ఓకే. భూతుడు 2వ వారు భయంకరుడు వినాయకుడిని వాళ్ళందరినీ పుట్టించారు. తర్వాత ప్రజాపతి మొదటి భార్యకు స్వధ పితృగణాలు పుట్టాడు. స్వధ కూతురు పితృగణాలు. 2వ భార్య సతి అధర్వాంగిరసం అనే వేదమనే పుట్టించున్నాడు. స్వధ అంటేనేమో స్వాహ అంటాం కదా, అగ్ని కార్యంలో వేస్తూ. స్వర్గలోకంలో దేవతలకు పంపించేటప్పుడేమో స్వధాన్ని వేస్తారు, స్వాహాన్ని వేస్తారు. పితృలోకంలో దేవతలకు వేసేటప్పుడేమో చివరికి వేసేటప్పుడు ఏం చేస్తారు? స్వధ అంటారు, స్వాహ అంటారు. ఇదిగోండి ఆమె ఇక్కడ ప్రతినిధి. 2వ భార్య వేదాన్ని పుట్టించున్నాడు. కృషాశుడు అనేటువంటి ఆయన భార్యకు హర్చి అనే దేవత ఏదో ధూమ్రకేశుడు అనేవాడు పుట్టాడు. ధూమ్రం అంటే పొగ, ధూమ్రకేశుడు పొగ వెంట్రుకలుగా కలిగినటువంటి వాడు పుట్టాడు. ఆ 2వ భార్య దిషణ అనే వేదశురుడు పుట్టాడట. వేదశురుడు, దేవలుడు, వయునుడు, మనువు, అనునల్లురు అనే నలుగురు కొడుకులు పుట్టారట. తర్వాత తార్క్షుడు అనే పేరు గల కశ్యపునకు వినత, కద్రువ, పతంగి, యామిని అనేటువంటి 4 భార్యలు ఉన్నారట. ఆ పతంగి అనే ఆమెకు పక్షులు జన్మించాయట. పతంగి అంటే ఇది కాదు, పిల్లలు ఎగురేస్తూ ఉంటారు. ఏంటి పతంగి రెక్కలు కలిగినటువంటి అని పక్షులకు తల్లేదు ఆమె. పక్షులన్నీ ఆమె నుండి పుట్టాయట. తర్వాత యామినికి శలభాలు పుట్టాయట. శలభాలు అంటే మిడతలు వాటికి సంబంధించిన జాతిలో జీవరాశులన్నీ పుట్టాయట. వినత అనే ఆమెకి గరుత్మంతుడు, అనూరుడు పుట్టారు. పక్షులు పుట్టాయి. ఆ గరుత్మంతుడే విష్ణుదేవుడు వాహనమయ్యాడు. వినత యొక్క యాక్చువల్గా మొదటి కుమారుడు అనూరుడు. సూర్య భగవానుడికి సారథిగా వెళ్ళిపోయాడు అనూరుడు. కద్రుహ అనే ఆమెకి ఈ పాములు ఉన్నాయి,
పాములు మాత్రం కదురు అనే కదురు అనే ఆమె పుట్టాయట. అయ్యా పరీక్ష మహారాజా, కృతిగా మొదలైనటువంటి 27 మంది నక్షత్రాలు ఉన్నాయి. రోహిణి, ఇలా రోహిణి, అశ్విని, భరణి, కృతిక అంటారే, వీళ్ళందరూ 27 మంది చంద్రుడికి భార్యలయ్యారట. 27. ఆ 27 మందిలో పెద్ద ఆమె రోహిణి. రోహిణి అంటే ఈ చంద్రుడికి ఎక్కువ ఇష్టం అట. ఒకసారి ఏమైంది, వాళ్ళ నాన్నగారు వచ్చారు ఇంటికి. వస్తే కూతురుతో మాట్లాడతారు కదా ఎవరైనా కదా, అల్లుడితో మాట్లాడినప్పటికి కూడా కూతురుతో సపరేట్గా మాట్లాడతారు కదా, ఎలా ఉన్నారు, ఎలా చూసుకుంటారు అని చెప్పి. ఈ రోహిణి లేని సమయంలో మిగతా కుమార్తెలు ఉన్నారే, వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ నాన్న కంప్లైంట్ చేస్తారు. మా అక్క అంటేనే ఇష్టం, మా ఆయనకి మేమంటే ఇష్టం లేదు, సరిగా చూసుకోవట్లేదు. ఆ తండ్రికి విపరీతమైన కోపం వచ్చేసింది. ఎందుకంటే ఏ టెన్షన్లో ఉన్నాడో పాపం. మన మానసిక స్థితిని బట్టే బయట కార్యాలు కూడా జరుగుతాయి. ఎక్కడికైనా వెళుతున్నాము అంటే అక్కడ సమస్యలు మనకు రాకుండా ఉండాలి అంటే మనసును ప్రశాంతంగా పెట్టుకొని వెళ్ళాలి మొదట. అలా ఈయనేం చేశాడు, అల్లుడిని కూర్చోబెట్టి నెమ్మదిగా మాట్లాడాలి కదా. అల్లుడిని ఆ పెద్ద కూతురు కూర్చోబెట్టి వీళ్ళందరినీ నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా, వీళ్ళని కూడా ప్రేమగా చూసుకోవాలని అని చెప్పారు. ఈయన ఒక్కసారి ఫైర్ అయిపోయాడు. ఆ చంద్రుడిని పిలిచి శాపం పెట్టేశాడు. ఏమని, నీకు క్షయవ్యాధి కలుగుగాక అని చెప్పండి చంద్రుడికి. నీకు 27 మంది అమ్మాయిలు ఇస్తే సమానంగా చూసుకో, అదంతా ఏం అడగకుండానే వీళ్ళందరూ నెగ్లెక్ట్ చేస్తావా హో. ఆ క్షయవ్యాధిని అప్పుడు టీబీ అనేవాడు. భయంకరంగా అని మొన్న ఇది వచ్చింది, ఏమిటి ఆ వ్యాధి, కరోనా వచ్చినప్పుడు మందులు లేవు కదా. అలాగే ఒకప్పట్లో మేము సెలవు పిల్లలు అప్పుడు అనుకుంటా, అంటే పుట్టక ముందు మేము ఆమెకు తెలుసు బాగా, ఆ క్షయ వచ్చి వామిటింగ్స్, మోషన్స్ అయ్యి కోట్ల మంది చచ్చిపోయారు దేశంలో. భయంకరమైన వ్యాధి, మామాయ. ఎక్కడ పడితే అక్కడ బట్టలను ఇళ్లలోనూ మోషన్స్ అయిపోయాడు. ఆ మోషన్ నుండి వాళ్ళు పురుగులు ఆడి చూడు నుంచి ఆ వాసన చూసే మరీ ఇతరులకు వచ్చాడు. కుప్పలు చచ్చిపోయారండి అని. దాని తర్వాత కరోనానే అంత భయంకరంగా వచ్చిన తర్వాత అని ఆ క్షయవ్యాధి కలగాలి అని ఈయన శుభం పెట్టేశాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ చంద్రుడు మళ్ళీ మామగారికి కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆయన నేను శాపం ఇచ్చేశాను, కుదరదు అని. ఆ తర్వాత ఈయన వెళ్ళి ఆ చంద్రుడిని శరణాగతులు అవుతాడు. శివుడిని శరణాగతులు అవుతారు తపస్సు చేసి. అదే సోమనాథ్ అని ఉంది. సోమనాథ్ చూసారా? ద్వారక ఎవరెవరు చూశారు? ద్వారక దగ్గర ఉంటుంది సోమనాథ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాలు అత్యంత ముఖ్యమైనటువంటిది. అక్కడ ఈ చంద్రుడు తపస్సు చేసి ఈయన శివుడిని ప్రత్యక్షం చేసుకుంటే ఆ శివుడు అనుగ్రహిస్తాడు. ఏమని, అయ్యా మీ మామగారు సామాన్యుడేం కాదు, ఆయన ఇచ్చిన శాపాన్ని పూర్తిగా తీసేయలేము, కానీ ఇదిగో నా అనుగ్రహంతో 15 రోజులు నువ్వు క్షయిస్తూ ఉంటావు ఆయన శాపం వలన, తర్వాత మళ్ళీ పెరుగుతూ ఉంటావు. శుక్లపక్షం కృష్ణపక్షం అనేటువంటిది. ఒక పక్షంలో ఈ శుక్లపక్షంలో పెరుగుతూ ఉంటాడు, తర్వాత మళ్ళీ కృష్ణపక్షం వచ్చేటప్పటికి క్షయిస్తూ ఉంటాడు. ఆ విధంగా అయినా ఇంకా మళ్ళీ నాకు భయం కలుగుతుంది అని అంటే ఆయనే ఒక రేఖగా వచ్చి తల మీద ఉంటాడు. ఆ విధంగా కొంచెం శాప విమోచనం కలిగిందండి అని ఆ విధంగాను అంటారు కదా. ఆయనే నక్షత్రాలు కదా, వీళ్ళు 27 మంది నక్షత్రాలు అయ్యారు. ఈయన వాళ్ళకి అధిపతి అండి, వాళ్ళకి భర్త అండి అని. ఆ తర్వాత ఏమైంది, ఈ కశ్యప ప్రజాపతికి కలిగినటువంటి భార్యలు వాళ్ళ పేర్లు ఏమిటయ్యా? 13 మంది ఏమో కదా, 13 మంది వాళ్ళకి ఇచ్చాడు కదా. ఆ 13 మంది అదితి, దితి, ధనువు, కాష్ట, అరిష్ట, సురస, ఇళ, ముని, క్రోధవశ,
తామ్ర, సురభి, సరమ, తిమి అనేటువంటి వాళ్ళట. తిమి 13 మంది. వీళ్ళకి ఎవరెవరు కలిగారండి చెప్పబోతున్నాడు. 26 మునిక్రోధవశ తామ్ర సురభి సరమా తిమి తిమిర్యాదో గణ ఆసన్ స్వపద సరమా సుత సురభేర్మహిషా గావో ఏ చాన్యే దుషపానృప తామ్రయా శ్యేణ గృధ్రాద్యా మునేరప్సరసాం దందశూకాదయ సర్ప రాజన్ ఇలాయా బోరుహ సర్వే సుతాదనోరేక షష్ఠిస్తేషాం ప్రాధానికాన్ ద్విమూర్ధ శంభరోరిష్టో అయోముఖ శంకుశిరా స్వర్భారు పులోమా వృషపర్వాచ ఏకచక్రో ధూమ్రకేశో విరూపాక్షో స్వర్భానో సుప్రభాం కన్యాం వృషపర్వణస్ వైశ్వానరసుతాయాశ్చ ఉపదానవీహయ శిరా పులోమా కాలక తథ ఉపదానవీం హిరణ్యాక్ష పులోమాం కాలకాంచ ద్వే ఉపయే మేధ భగవాన్ కశ్యపో తయో షష్ఠి సహస్రాణి యజ్ఞజ్ఞాంస్తే జగాన స్వర్గతో రాజన్ విప్రచిత్తి సింహికాయాం శతం కేతు శతం గ్రహత్వం య ఉపాగత. అయ్యా వీళ్ళందరూ వచ్చారే, ఎంతమంది? 13 మంది భార్యలు ఉన్నారే. వాళ్ళలో లాస్ట్ ఆమె తిమి అనే ఆమెకి జలచరాలు, జలంలో ఉన్న జంతువులు పుట్టారు. చేపలు, మొసళ్ళు, రకరకాల జలరాశులు ఉంటాయి చెవుల్లో. అవన్నీ కూడా ఈమెకు పుట్టాయట. కప్పలతో సహా అక్కడే కదా ఉంటాయి, కప్పలతో సహా అక్కడే కదా ఉంటాయి. అవన్నీ ఆ జలంలో తిరిగే జీవరాశులు అన్నీ ఆమె పుట్టాయట. తర్వాత సురభి అనే ఆమెకి గోవులు, ఎడ్లు, అంతేకాదు 2 గిట్టలు ఉన్న జీవరాశి. 2 మీరు కాళ్ళు చూసారా? గుర్రానికి ఒకటే ఉంటుంది, రౌండ్గా ఒకే ఉంటుంది. అదే ఎడ్లు, గేదెలు, ఆవులు వీటికన్నిటికీ 2 ఉంటాయి. అలాంటి జీవరాశులన్నీ ఏమో పుట్టాయట. ఎవరికి? సురభికి. తర్వాత తామ్ర అనే ఆమెకి రావందులు, గ్రద్దలు మొదలైనటువంటి వేలాడ పక్షులు ఉన్నాయి. ఓ భయంకరమైనటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ అమ్మకు తామ్ర అనే ఆమెకు పుట్టారట. తర్వాత ముని అనే ఆమెకి అప్సరస్సులు పుట్టారట. అప్సరస్సులు అయినటువంటి పుట్టారట. ఆ క్రోధవశ అనే ఆమెకు పాములు, తేళ్ళు మొదలగు విష జంతువులన్నీ పుట్టాయట. విష జంతువులు. ఇలా అనే ఆమెకి వృక్షాలు పుట్టాయట. వృక్షాలు, లతలు అంటే తీగలు సంబంధించినటువంటి అన్నీ కూడా. భూమి అనే ఆమెకి వనస్పతులు ఉదయించారు. సురస అనే ఆమెకి యాతుదానులు అంటే రాక్షసులు పుట్టారట. సురస పేరున్న విన్నారా? రామాయణంలో వస్తుంది. హనుమంతుడు లంకకు వెళుతుంటే సముద్రంలో నుండి లాగుతుంది కిందికి. సుందరకాండలో వస్తుంది స్వామి. సింహిక, సురస అని. సింహిక ఏమో రాక్షసి. ఇవి కూడా ఆ సురస అనే ఆమెకి రాక్షసులు పుట్టారట. తర్వాత అరిష్ట అనే ఆమెకి గంధర్వులు పుట్టారట. కాష్ట అనే ఆమెకి గుర్రాలు పుట్టారట. గుర్రాలు మొదలైనటువంటి కాళ్ళలో ఒకే గిట్ట కలిగినటువంటి గుర్రాలు, గాడిదలు, కంచరగాడిదలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఒకటే ఉంటుంది కాలం గిట్ట. అలాంటి జీవరాశులన్నీ ఈ ముగ్గు పుట్టాయట. తర్వాత ధనువు అనే ఆమెకి 60 మంది పుత్రులు పుట్టారట. వాళ్ళలో ముఖ్యమైనటువంటి పేర్లు ఏమిటయ్యా అంటే ఇదిగో విను అన్నాను. ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు,
విభావసుడు, అయోముఖుడు, శంకుశురుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణుడు, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపనుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తి, దుర్జయుడు అనేటువంటి వాడు ఏమో పుట్టినటువంటి వాళ్ళ ముఖ్యమైనటువంటి వాడు. ఎవరు పుట్టిన వాళ్ళు? ధనువు ఆకు పుట్టినటువంటి వాడు. వీళ్ళల్లో స్వర్భానుడు అనేటువంటి ఆయన ఎవరైతే ఉన్నాడో కుమార్తెకు సుప్రభ స్వర్భాను కుమార్తె సుప్రభకు నముచి అనే ఆయనతో వివాహమైందట. వృషపర్వని కూతురైన శర్మిష్టను నహుషనందనుడు మహాబలవంతుడైన యయాతి వివాహం ఆడాడట. నహుషుడు కొడుకు, వృషపర్వుడి కూతురు. ఇది ఎక్కడొస్తుంది? భారతంలోనే వస్తుంది. వృషపడి యయాతి కథ ఇదంతా కూడా మహాభారతంలో వస్తుంది. వృషపర్వుడు కూతురు. ఇక్కడ అదేది శుక్రాచార్యుడు శిష్యుడు ఈయన వృషపర్వుడు. ఆ శర్మిష్ట పుట్టిందట. ఆ యయాతి పెళ్లి చేసుకున్నాడు. ధనువు పుత్రుడైన వైశ్వానరుడికి అందమైన 4 అమ్మాయిలు పుట్టారట. వాళ్ళ పేర్లు ఉపదానవి, హయశిర, పులోమ, కాలక. ఉపదానవిని హిరణ్యాక్షుడు చేసుకున్నాడట. హిరణ్యాక్షుడు. హయశిర క్రతువు అనే ఆయన పెళ్లి చేసుకున్నాడట. బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు కశ్యప ప్రజాపతి వైశ్వానరుని కుమార్తెలైన పులోమ, కాలక వీళ్ళను పెళ్లి చేసుకున్నారట కశ్యప ప్రజాపతి. వాళ్ళ యందు పౌలోములు పుట్టారట. మరియు కాలకేయులు అనే వాళ్ళు కూడా పుట్టారట. 60,000 మంది దానవులు వీళ్ళు. చాలా గొప్ప గొప్ప మహావీరులు. వాళ్ళలోని నివాత కవచులు అనే పేర్లతో ప్రసిద్ధి చెందారట. వారు ఏం చేస్తారయ్యా, ఎక్కడెక్కడ ఎవరెవరు గొప్ప గొప్ప యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారో అవన్నీ చెడగొడుతూ ఉంటారు. చెడగొడుతూ ఉంటారట. పరీక్ష మహారాజా, అయ్యా ఇదిగో మీ తాత అర్జునుడు ఉన్నాడే, ఈయన ఒక్కడే వీళ్ళందరూ చంపేశాడు 60,000 మంది. అనుకోకుండా ఒకసారి స్వర్గానికి వెళ్తాడు. ఇంద్రుడే వచ్చి తీసుకుని వెళ్తాడు. ఎవరిని? అర్జునుని. 5 రోజులు ఉంటాడు అక్కడ. వీళ్ళు అరణ్యవాసంలో ఉన్నారు కదా, అక్కడ 5 రోజులు, ఇక్కడ 5 సంవత్సరాలు. వాళ్ళకు శుక్లపక్షం, మనకు ఉత్తరాయణం. వాళ్ళ కృష్ణపక్షం, మనకు దక్షిణాయనం. 5 రోజులు ఉన్నాడట. 5 రోజులు ఇక్కడ 5 సంవత్సరాలు గడిచిపోయాట. ఈ పాండవులు అర్జునుడు లేకపోతే ఎంత ఎంత వేదన పడ్డారా 5 ఏళ్ళు వాళ్ళు. కానీ నారదుడు, కృష్ణుడు వచ్చి చెప్తారు ఏం కాదులే అని. వ్యాసుల వారు కూడా వచ్చి చెప్తారు. 5 రోజులు అక్కడ ఉన్న సందర్భంలోనే వీళ్ళున్నారే, వీళ్ళే కాలకేయులు వీళ్ళు అంటారు చూడండి, వీళ్ళంతా వీళ్ళే. వాళ్ళందరూ స్వర్గలోకం మీద దాడి చేస్తే ఈ అర్జునుడే వెళ్ళి చంపేస్తాడు 60,000 మంది. విప్రచిత్తి పత్ని సింహిక అట. చూడండి, అక్కడ సురస, ఇక్కడ సింహిక కదా. ఆ సింహికకు 101 మంది కొడుకులు పుట్టారట. వాళ్ళలో జ్యేష్ఠుడు రాహువట. అవునా? వాడే ఒక గ్రహంగా మారాడు. మిగిలిన 100 మంది ఉన్నారే, వాళ్ళందరూ కేతువులుగా మారారు. రాహుకేతువులు ఉన్నారే, అంత రాక్షస వంశం. తర్వాత ఏమైందయ్యా చూడు. అదాత శ్రూయతాం వంశో యోధితేరను పూర్వశః యత్ర నారాయణో దేవః స్వాంశేనావతరద్విభుః. కన్యాం చ తపతిం యావై వన్వ్రే సంవరణం పతిం హర్యమ్ణో మాతృకా పత్ని తయోశ్చ షణయ
యత్ర వై మానుషీ జాతి బ్రాహ్మణా చోపకల్పిత పోషానపత్న్యః పిష్టాదో యోసౌ దక్షాయ కుపితం జహాస త్వష్టుర్ద్వైత్యానుజా భార్య రచనా నామ కన్యక సన్నివేశస్తయోర్జజ్ఞే విశ్వరూపశ్చ తం వవ్రితే సురగణా స్వశ్రియం విమతేన పరిత్యక్త గురుణాంగిరసేనయతు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠోऽధ్యాయ. అథ సప్తమోऽధ్యాయः. రాజోవాచ కస్య హేతోపరిత్యక్త ఆచార్యేణాత్మనః సురः ఏతదా శిక్ష భగవాన్ శిష్యాణామక్రమం గురౌ. ఏమైందా తర్వాత అయ్యా, ఇప్పుడు ఇక అప్పుడు వీళ్ళు లాస్ట్లో ఉన్న భార్యలు వాళ్ళంతా రాక్షసులుగా అన్నారు అని చూపించారు. రాక్షసులు, వృక్షాలు, మృగాలు, జంతువులు అందరూ చెప్పాడు. తర్వాత ఫస్ట్ నుంచి చెప్తున్నాడు. అయ్యా, నేను మొదటి భార్య ఉంది శుభుడికి, ఆమె అదితి కదా. ఆ అదితికి నారాయణుడే పుట్టాడు. ఆదిత్యులందరూ ఆమెకే పుట్టారు. ద్వాదశ ఆదిత్యులు అన్నారే, ఆదిత్య పుత్రులు కాబట్టి ఆదిత్యులు అన్నారు. అలాగే నారాయణుడు కూడా ఉపేంద్రుడు అంటే వామనుడుగా ఆమె పుట్టాడు. అవునా? ఆ 12 మంది ఆదిత్యులు ఎవరయ్యా అంటే పేరు కూడా చెప్తున్నాడు. వివస్వంతుడు, అర్యముడు, పూష, త్వష్ట, సవిత, భగుడు, దాత, విధాత, వరుణుడు, మిత్రుడు, ఇంద్రుడు, అలాగే వామనుడు, త్రివిక్రముడు. ఈ 12 మంది పుట్టారట వాళ్ళకి. తర్వాత వీళ్ళలో వివస్వంతుడు పెద్దాడు ఉన్నాడే, ఆయనకి సంజ్ఞ అనేటువంటి భార్య ఉందట, చాలా గొప్ప ఆమెట. ఆమె యందు శ్రాద్ధదేవుడు పుట్టాడట. ఆయన వైవస్వతుడు అంటారు. వైవస్వత మనువు అనే ఆయన కదా, ఆయన పుట్టాడు. ఇంకా యముడు, యమున అనే కవలలో కూడా పుట్టారట. ఎవరికి? వైవస్వత మనువు యొక్క చెల్లెళ్ళే వీళ్ళు. మనువు చెల్లెళ్ళు వీళ్ళు, తమ్ముడు చెల్లెడు. శని, ఇంకా సరే శనిదేవుడు కూడా అక్కడే పుడతాడు. తర్వాత యముడు, యమున. యముడేమో నరకాధిపతి అయ్యాడు. యమున నదిగా మారింది. నదిగా మారి ఆమె కాళింది అనే పేరుతో కృష్ణుడు భార్య అవుతుంది. యమున అనే కాళింది అనే పేరుతో కృష్ణుడు భార్య అవుతుంది. అయితే ఈ సంజ్ఞ గుర్రపు రూపం దాల్చినప్పుడు సూర్య భగవానుడు ద్వారాగా ఈమెకు అశ్విని కుమారులు పుడతారు. అశ్విని కుమారులు వాళ్ళే. సో కాబట్టి ఈయన పుత్రులే అవుతారు అక్కడ కూడా వీళ్ళు. వివస్వతుడు రెండవ భార్య ఛాయ అట. ఆమె యందు శనీశ్వరుడు పుట్టాడట. శనీశ్వరుడు సావరణి అనే మనువు, తపతి అనే కూతురు కూడా పుట్టిందట. తపతి తెలుసా? ఆ యమున నది అవుతుంది, హిమాలయాల్లో పుట్టి వచ్చి గంగలో కలుస్తుంది. ఈ తపతి కూడా తూర్పు కనుమల నుండి పుట్టి నర్మదా నదిలో కలుస్తుంది. అక్కడ పడమరకు వెళ్ళిపోయి అక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది. తపతి నదులుగా పుట్టినటువంటి వాడు. ఈ తపతి సంవరణుని భార్య అట. సంవరణుడు అనే ఆయన భార్య అయిందట. ఈ అర్యముడు అనే ఆయనకు పత్ని మాతృకాట. ఆమెకి చర్షణులు అనేటువంటి పుత్రులు కలిగారట. వాళ్ళు మనుషులు, అదే మనుషులందరూ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి నిర్ణయిస్తారట. కర్తవ్యం అకర్తవ్యం అనేటువంటి. బ్రహ్మదేవుడు వాళ్ళని సపోర్ట్ చేసుకొని మరి మానవులందరినీ 4 వర్ణాలుగా విభజించి వీళ్ళు చేయాల్సిన పనులను కూడా తయారు చేశారు. ఇప్పుడు సమాజంలో అందరూ ఒకే పని చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జగదేవ్పూర్ వాళ్ళు అందరూ వ్యాపారమే చేస్తాము, అది కూడా బట్టల వ్యాపారమే చేస్తాము అనుకోండి. కొనేవాడు ఎవడు? అదే కదా. రెండోది మరి మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు? కాబట్టి ఏంటి అంటే వ్యక్తుల యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు ఈ పనులు చేస్తే బాగుంటుంది అని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి డెవలప్ కావాలి అని ఉంటుంది.
ఎట్లా డెవలప్ అవుతావు? నీకు తెలిసిన పని చేస్తే నువ్వు డెవలప్ అవుతావు. పక్కన వాళ్ళు చూసి చేయడం కాదు, నీకే చేతొచ్చో అది చెయ్యి అని. కాబట్టి భగవంతుడు ఇక్కడ వర్ణాలుగా విభజించి వాళ్ళ కర్మలను కూడా ఏర్పాటు చేశాడట. ఇవి చేయకుండాటివి ఇవి చేయాల్సినటువంటివి అని వర్ణన చేశాడట. తర్వాత పూష అనే ఆయనకు సంతానం లేదట. ఎందుకు అంటే అంతకుముందు జరిగింది, అంతకుముందు మనమంతరమే ఏదో అయి ఉండొచ్చు. ఈ దక్షిణ యజ్ఞంలోనే సతీదేవి పడి కాలిపోతుంది కదా, ఈ పూష అనేవాడు నవ్వాడట. అప్పుడు ఆ శుభగణాలు ఉన్నాయే, వీళ్ళు పళ్ళు రాలగొట్టేస్తారు. అది వేరు. అక్కడ పూషుడు అనేవాడు ఇక్కడ ఒక మొగుడు ఉన్నాడు. పూష అనేది ఆయన కూడా ఒక పేరు ఉండొచ్చు. అయితే వీళ్ళు అదే ద్వాదశ ఆదిత్యుల్లోనే అంటున్నారు. పూష అనేటువంటి ఆయన కూడా ఒకడు ఉన్నాడు. వికృతంగా నవ్వాడేవాడు పళ్ళరాలు కొట్టేశారట. అప్పటి నుండి ఘనపదార్థాన్ని తెలియడట. అది ఇప్పుడైతే పళ్ళు కట్టించుకోవచ్చు కదా అండి. పళ్ళు కట్టించుకుంటారు కానీ ఏమో కొరకచ్చో నవ్వలేరు కదా. వాడు అప్పటి నుంచి పిండే ఆహారం అట. ఆడికి పిల్లలు లేరట. ద్వాదశ ఆదిత్యుల పేర్లే ఇవి. పూష అనేటువంటి వాడు. వీరభద్రుడు పళ్ళు కూడా కొట్టేశారట. తర్వాత త్వష్టుని భార్య పేరు రచన అట. ఆమె ద్వైతుల చెల్లెలట. రచనకు సన్నివేశుడు పరాక్రమశాలి విశ్వరూపుడు అని ఇద్దరు కుమారులట. అయితే ఏమైంది, ఒక సమయంలో బృహస్పతి ఇంద్రుడి చేత అవమానించబడినప్పుడు ఈయన వదిలేశాడు. అప్పుడు దేవతల్ని దూరం చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ దేవతలు దైత్యులకి వీడు అల్లుడయ్యాడు. విశ్వరూపుడు తమ పురోహితులుగా చేసుకున్నారు. ఈ విశ్వరూపుడిని పురోహితులుగా చేసుకున్నాడు. అంటే ఈయన లేడు కదా, బృహస్పతి వెళ్ళిపోయేటప్పటికి విశ్వరూపుడిని అక్కడ దేవతల పురోహితుడిగా చేసుకున్నారండి. వాళ్ళ కార్యక్రమాలు జరిపించుకున్నారండి అని. అయ్యా, ఈ విధంగా వీళ్ళ వంశం కొనసాగుతూ ఉంది. తర్వాత ఏమైంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబోతున్నాను. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ విషయం దగ్గరకు వచ్చి ఆగింది. ఏమిటి అంటే, ఈ విశ్వరూపుడు ఎందుకు వీళ్ళకు బృహస్పతి స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు, మరి బృహస్పతి ఎందుకు వెళ్ళిపోయాడు ప్రశ్న. ఆ బృహస్పతి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పి కొనసాగిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని. తర్వాత నెక్స్ట్ చూసుకున్నాం. ఓకే, ఇక్కడ ఇది కూర్చోండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.